జై శ్రీరామ్. ఆ ధైర్యవంతుడు, ఆ తేజోవంతుడు ఆ భవనాలన్నీ తిరిగి చూస్తూ రాక్షసేంద్రుడైన రావణాసురుని భవనము దగ్గరకు పోయి శూలాలు, ముద్గరాలు, తోమరాలనే ఆయుధాలు పడుకుని ఉన్న రాక్షసాంగనలను, వికృత నేత్రులను చూచినాడు. అక్కడనే వివిధ ఆయుధాలతో ఉన్న మహాకాయులను, వివిధ సేనలను చూచినాడు. అమిత వేగంతో పోయే ఎర్రగుర్రాలను, తెర్రగుర్రాలను, మదపటేనుగులను చూచాడు. ఆ గుర్రాలు, ఏనుగులు కులము కలవి. అక్కడనే కవచములు తొడుగుకొని సూర్యప్రభలతో వెలుగుతున్న పదాతులు కనిపించారు. వివిధమైన శిబికలున్నూ అక్కడనే ఉన్నాయి. అక్కడ లతాగృహాలు, చిత్తరువులతో అలంకరించుకుని ఉన్న చిత్రకళలు, జాలువులతో నిర్మించిన క్రీడా పర్వతాలు, ఇంకా ఇతరమైన క్రీడా స్థలాలు, సంభోగ గృహాలు, పగలు విలాసంగా పొద్దుపుచ్చే ఇళ్ళు, నెమళ్ళు ఉంటున్న ఇళ్ళు, ఇంకా ఆయా పక్షులు నివసించే గూళ్ళు, పతాకాలు చెక్కిన స్తంభాలు, రత్ననిధులు హనుమంతుడికి కనిపించాయి. అది మందర పర్వతంతో సరిసమానమైనది. ధీరులు, తాపసులు, దృఢవ్రతులు అయిన వారికి లభ్యమయ్యే శివస్థానంలా అనిపించింది. అనంత కిరణాలతో సూర్యుడి వలె ఆ భవనము రత్నకాంతులతో రావణాసురుడి పరాక్రమ అతిశయంతోనూ తేజరిల్లుతూ ఉంది. హనుమంతుడు శివభక్తుడు. అందుకే ఆయనకు శివుడి భావన కూడా ఉన్నట్లుగా అనిపించింది. ఒక్కొక్క జీవుడి శరీరంలోనికి వెళ్ళి అక్కడున్న పరిస్థితులన్నీ చూచాడు. అలాగే రావణాసురుడి భవనంలో కూడా చూచాడు. అక్కడ శివభక్తితో పాటు కొంత కర్మ కూడా ఉంది. హనుమంతుడు అక్కడ బంగారుమయమైన శయ్యలు, బంగారు ఆసనాలు, భోజన పాత్రలు చూచాడు. రత్నమయమైన పానపాత్రల నిండా మద్యము, మధువు ఉన్నాయి. ఆ భవనము మనోహరంగా కనిపించింది. స్త్రీల అందెల చప్పుళ్ళు, మొలనూళ్ల చప్పుళ్ళు, మృదంగ ధ్వనులు, కరతాళ ధ్వనులు వినిపించినవి. విశాలమైన కక్షలతో, ప్రాసాద సమూహములతో, వందల కొద్దీ ఉత్తమాంగనలతో ఉన్న ఆ మహాభవనంలోకి హనుమంతుడు పోయినాడు. రావణాసురుని రాజభవన సమూహాలు, వైఢూర్యమణి ఖచ్చితమైన కిటికీలు, ఆ కిటికీలలో గుంపులు గుంపులుగా విహరిస్తున్న పక్షులు, వర్షాకాలంలో ఆకాశాన్ని అంటి తిరిగే మేఘ సమూహాల వలెను, తళుక్కున ఆ మేఘాలలో కనిపించే మెరుపుతీగ వలెను, వాన కురుస్తుందేమోనని ఎగిరిపోయే పక్షి సమూహాల వలెను కనిపించినవి. ఆయా కక్షలలో ఉన్న భవనాలలో వివిధ శాలాగృహాలు, నానావిధ కర్మశాలాగృహాలు కనిపించాయి. శ్రేష్టమైన శంఖాయుధశాలలు, చాపాయుధశాలలు, మనోహరమైన చంద్రశాలలు ఉన్నాయి. అవన్నీ ఎంతో విశాలమైనవి, వివిధ మణిఖచ్చితమైనవి, వాసుదోషం ఏమీ లేనివి. అందువల్లనే సురాసురులందరూ ఆ గృహాలను మెచ్చుకున్నారు. వాటన్నిటినీ రావణాసురుడు తన భుజబలంతో సంపాదించాడు. ఆ భవనములన్నీ ఈ భూమి మీద సర్వగుణోత్తరంగా ఉండవలెననుకొని మయుడు వాటన్నిటినీ తీర్చిదిద్దినాడు. జై శ్రీరామ్.